నిన్న మనం చూసిన అంశం గురించి ఒకసారి ఆలోచించేద్దాం. మళ్ళీ నిన్న మనం దేని గురించి చూసాము? చాలా క్విక్గా ధనాపేక్ష అలాగే అప్పు. ధనం రెండు విధాలుగా మనల్ని తనకు బానిసలుగా చేసుకుంటుంది అని చెప్పారు. అందులో మొదటిది ధనాపేక్ష, రెండవది అప్పు. ధనం అనే దానికి దేవుడు చూపించేటువంటి పరిష్కారం ఏంటి? ఆ మోసంలో లేదంటే ఆ ఉరిలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలంటే మనం ఏం చేయాలి అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు, బైబిల్ చెప్తుంది. సంతృప్తి కలిగి జీవించడం, కంటెంట్మెంట్ అనేది చూసాం కదా. తృప్తి కలిగి ఉండడము, సంతృప్తి కలిగి ఉండడము. పౌలు ఎలాగైతే అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడో అలా తృప్తి కలిగి సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి అనేది మొదటి చూసిన విషయం. తర్వాత అప్పు అనే ఊబిలో నుంచి లేదా దాని బానిసత్వంలో నుంచి మనం చిక్కుకోకుండా బయటకు క్షేమంగా ఉండాలి, సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ, కంట్రోల్. అవునా? మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడము, ఖర్చు విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయాల్లో ప్రయారిటీస్ పెట్టుకుంటూ మనల్ని మనం నియంత్రించుకోవడం, డిసిప్లిన్ చేసుకోవడము, క్రమశిక్షణ చేసుకోవడం అనేది పరిష్కారంగా మనం చూసాం. ఓకే, సో మొత్తంగా ఎన్ని లక్షణాల గురించి మనం ధ్యానించబోతున్నామని చెప్పాను నేను 4 లక్షణాలు. ఏంటంటే ఫస్ట్ది స్వేచ్ఛ. దేని నుంచి స్వేచ్ఛ? ధనాపేక్ష, అప్పు అనే బంధకాల నుంచి, దాస్యత్వం నుంచి స్వేచ్ఛ. రెండవది యథార్థత. మూడవది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. నాలుగవది ధాతృత్వము. అవును, స్వేచ్ఛ రెండవది, యథార్థత మూడవది, నమ్మకత్వము నాలుగవది, దాతృత్వం. మొదటి లక్షణం గురించి నేను మనం ధ్యానించాము. ఈరోజు మనము 2-3 లక్షణాల గురించి ధ్యానిద్దాము. 4వది వచ్చే వారం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో రెండవ అంశం ఏంటి? యథార్థత, ఇంటగ్రిటీ అని అంటారు. ఓకే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది? అతని ట్రూ క్యారెక్టర్, ట్రూ కలర్స్ అంటారు కదా. నిజంగా అతని వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుంది? అతను ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ చూడనప్పుడు కదా. అతను ఏం చేస్తున్నాడు అనేది అతని అసలు రూపము, అసలు రంగు, లేదా అతని యొక్క వ్యక్తిత్వము, క్యారెక్టర్. అందరూ ఉంటే ఏం చేస్తాము? యూజువల్గా నటిస్తూ ఉంటాం కదా. కానీ అసలు వ్యక్తిత్వము అనేది ఒంటరిగా ఉన్నప్పుడు మనకు బయటపడుతుంది అనమాట. సో యథార్థత ఇదే డబ్బులకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ చూడనప్పుడు సైతం ఆర్థిక లావాదేవీల విషయంలో, ఫినాన్షియల్ డీలింగ్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో అది అతను నిజాయితీగా యథార్థంగా ఉన్నాడో లేదో తెలియజేస్తుంది కదా. రోడ్డు మీద మీరు ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఉదాహరణకి ఎవరిదైనా పర్సు దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు మీరేం చేస్తారో ఎందుకులే కానీ యథార్థవంతులు ఏం చేస్తారు? చెప్పండి తొందరగా. పోలీస్ స్టేషన్లో ఇస్తారు. ఇంకా దగ్గరలో ఎవరైనా పడేసుకున్నారేమో ముందు అటు ఇటు చూస్తారు. ఇంకా అమ్మయ్య నేను కష్టాల్లో ఉంటే గత 2-3 రోజులుగా విపరీతంగా ప్రార్థన చేస్తున్నాను, దేవా సహాయం చేయని, నా కష్టాలు తీర్చవు ప్రభువా. యథార్థవంతుడు కాబట్టి యథార్థ హృదయంతో దేవుడిని స్తుతిస్తాడు చక్కగా పర్సు జేబులో పెట్టుకొని. పైగా అందులో కూడా 10వ భాగం ఇవ్వడం. మళ్ళీ యథార్థవంతుడు ఏం చేస్తాడు? దాని యజమానికి దాన్ని అప్పగించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు కదా. మీ విషయంలో ఎప్పుడేం జరిగింది అట్లా జరిగిందని వాళ్ళ చేతులు ఎత్తండి. అసలు పర్సు ఏదైనా పోగొట్టుకున్నామనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఫస్ట్ అక్కడ ఇక్కడ పారేసుకున్నాము అని తిరిగి దొరకడం సంగతి కాదు, దొరికిందా దొరకలేదా అనేది అంత సంబంధం లేకుండా అసలు ఏదైనా పారేసుకున్నాము అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మంచిగా పైకెత్తండి కనిపించేటట్టు. ఒకసారి అందరూ చూసుకోండి ఎన్ని చేతులు ఎత్తారో. చూసారా? ఇప్పుడు ఎంతమందికి తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఇచ్చారో చెప్పండి. చూడండి అది ఎవరి చేతులు ఎత్తున్నారో. అభిషేకన్న కూడా ఇచ్చారంట ఒకళ్ళు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చాలాసార్లు వస్తువులు మనము చాలా పబ్లిక్ ప్లేసెస్లోనే పోగొట్టుకుంటాం, అందరికి కనిపించే ప్లేసెస్లోనే కదా. అయినా తిరిగి మనకు తెచ్చిచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా. అంటే యథార్థత కూడా అంతే అరుదుగా కనిపిస్తుంది ఈ లోకంలో. చాలా ఇంటగ్రిటీ అనేది చాలా రేర్గా, చాలా తక్కువ మందిలో కనిపించేటువంటి లక్షణము.
అసలు ఎప్పటికీ దొరకడు అన్న పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవుడు వాక్యపు నియమాలకు తగినట్టుగా నీతియుక్తంగా నడుచుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు మనుషులు ఎవరు చూడకపోయినా అతను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నిజంగా ప్రతిసారి మనం నిజాయితీగా ఉంటామా అంటే ప్రతిసారి నిజాయితీగానే ఉంటున్నామా? యథార్థంగానే నడుచుకుంటామా అన్నిసార్లు? లేదు. మనందరం ఈ విషయంలో శోధించబడుతుంటాం. అయినప్పటికీ మనము యథార్థంగానే వ్యవహరించాలి, యథార్థంగానే ఉండాలి అని బైబిల్ మనకి ఆజ్ఞాపిస్తుంది. మరి ముఖ్యంగా మన డబ్బులతోటి మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఆ విషయంలో మనం యథార్థంగా ఉండాల్సినటువంటి వారము. మన చుట్టూ ఉన్న లోకంలో అనేకులు వాళ్ళలో యథార్థత అసలు కనబడదు. ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను, కొన్ని మీరు కూడా చెప్తారు. కానీ పన్నులు కట్టే విషయంలో చాలామంది యథార్థంగా ఉండరు కదా. చాలా వరకు ఏం చేయాలని చూస్తారు? పన్నులు ఎగ్గొట్టాలని చూస్తారు కదా, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసిన ఒక బైబిల్ కాలేజీ వాళ్ళు ఉన్నారు, లంచం విషయంలో వాళ్ళ ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను స్వయంగా దగ్గర నుంచి చూశాను వాళ్ళని. బైబిల్ కాలేజ్ వాళ్ళు ఒక స్థలం తీసుకున్నారు, కొంచెం దూరం ఒక ఊరిలో అనమాట స్థలం తీసుకున్నారు. అక్కడ ఒక బిల్డింగ్ బైబిల్ కాలేజ్ కడదామని కావాల్సిన పర్మిషన్స్ అన్నీ పాపం చాలా తిరిగి ప్రయాసపడి పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నారు. అన్ని రూల్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో, ఆ పంచాయతీ వాళ్ళతోటి గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి ఇబ్బంది వచ్చింది. ఏంటా ఇబ్బంది చెప్పాలి తొందరగా. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ చేత బాధింపబడిన వాళ్ళు ఉన్నారు. లంచం ఇస్తేనే మీరు బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తామని వాళ్ళు, లేదు మేము క్రిస్టియన్స్ మేము లంచం ఇవ్వము అని వీళ్ళు. ఏం జరుగుండొచ్చు? ఫైనల్గా రాలేదు, పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకపోతే బిల్డింగ్ కట్టడం మానేసి వేరే దగ్గరికి వెళ్ళి ఒక బిల్డింగ్ డైరెక్ట్గా అమ్మడానికి రెడీ ఫర్ సేల్ ఉంటే ఆ బిల్డింగ్ కొనేసుకున్నారనమాట. అది వాళ్ళకి తగ్గట్టుగా లేదు, కానీ అదే కొనుక్కున్నారు కొత్త బిల్డింగ్ కట్టుకోవడం కంటే. ఎందుకు? దీన్ని వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని అధిగమించలేకపోయారనమాట. సాయశక్తిలో చాలా ప్రయత్నాలు చేశారు, అయినా కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా కట్టుకోలేకపోయారు. కాబట్టి దాన్ని వదిలేసి చాలా కాలం స్ట్రగుల్ అయ్యారు. అసలు మేము కూడా చాలా విపరీతంగా ప్రార్థన చేసేవాళ్ళం దాని గురించి. చాలాసార్లు లోన్లు తీసుకునేటప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తుంటారు కదా. డ్వాక్రా గురించి మీకు ఐడియా ఉందా? అందులో లోన్లు ఇస్తారు, తెలుసా మీకు? ఎన్ని అబద్ధాలు చెప్తుంటారు. మా బంధువులు ఊర్లో వాళ్ళే అలా గేదెలు ఉండవు, ఏముండవు, పక్కింటి వాళ్ళ గేదెలు ఫోటోలు తీసి పెడుతుంటారు. తెలుసా తెలీదా మీకు? తెలుసు కదా. వాళ్ళకి పొలం ఉండదు, అయినా ఆ పొలం దగ్గర నిల్చొని ఫోటో దిగుతారు, వెళ్ళి ఎవడన్నా వచ్చి చెక్ చేసేదా పెట్టేదా. లోన్ తీసుకునేటప్పుడు కూడా ఎన్ని అబద్ధాలు చెప్పి తీసుకుంటారు. ఒక్క మాటే కదా, ఒక చిన్న సంతకమే కదా. యథార్థత గురించి చెప్తున్నాను, డబ్బుల గురించి కాదు. మొన్న రీసెంట్గా మనందరం ఓటేసాం కదా. మా తాతయ్య వాళ్ళు ఫోన్ చేసి నీకు ఊర్లో కూడా ఓటు వచ్చింది, అక్కడ కూడా ఎద్దుగాని రా అని ఇంకో తాతయ్య మా తాతయ్యకి ఫోన్ చేస్తే మా తాతయ్య నాకు ఫోన్ చేశారు. మా నాయనమ్మ చేసి ఇట్లా అంటే లేదు ఒక చోటే వేయాలి మనం, అట్లా 2 చోట్ల వేయకూడదు అని అంటే పక్క నుండి మా తాతయ్య, వాడు బాగా భక్తిపరుడే, వాడు వేయడని నేను చెప్పాను కదా, ఎందుకు వాడు ఫోన్ చేసి కూడా దండగా వాడికి అని మా తాతయ్య అనమాట. అంటే వాళ్ళకి అది చాలా చిన్న విషయం. అది 2-3 చోట్ల వెళ్ళి ఓటు వేయడం అనేది చాలా చిన్న విషయం. పైగా మా తాతయ్య కూడా ఏదో పార్టీలో తిరుగుతుంటాడు కాబట్టి ఆయనకు కొంచెం లాభం కూడా. కానీ అది యథార్థంగా నడుచుకున్నట్లు అవుతుంది అట్లా. లోకం తీరు ఎలా ఉన్నా క్రైస్తవులైనటువంటి మనం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే యథార్థంగానే నడుచుకోవాలి. అటువంటి సందర్భాలన్నీ మన ప్రభువు గురించి మన సాక్ష్యం ఇవ్వడానికి చాలా మంచి అవకాశాలు. ఆర్థిక లావాదేవీల విషయంలో నిజాయితీగా ఉండడం విషయంలో ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, యథార్థంగా ఉండడం అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడము, హ్యావింగ్ ఎ క్లియర్ కాన్షియన్స్. అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ I also do my best to maintain always a blameless conscience before God and before
మెన్. బ్లేమ్లెస్ కాన్షియన్స్, నిర్దోషమైన మనస్సాక్షికి ఉన్నట్లు ఏం చేస్తున్నాడు? ఎవరెవరి ముందు? దేవుని ఎడలను మనుషుల ఎడలను. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నాడు? పైన వచనంలో ఉంది, 15వ వచనంలో చూడండి ఒకసారి. 15వ వచనంలో ఏముంది? ధర్మశాస్త్రమందును నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని చున్నట్లు నిరీక్షణ నుంచి. చాలు. ఏంటంటే అతను దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నాడు? దేవుని ఎడల మనుషుల ఎడల నేను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దేన్ని దృష్టిలో పెట్టుకొని? నీతిమంతులు అనీతిమంతులు అందరూ ఏం చేయబడతారంట? పునరుద్ధానం చెందుతారు. దేవుని ఎదుట వాళ్ళు నిలబడవలసినటువంటి వారు గనుక అది మనసులో పెట్టుకొని, అది దృష్టిలో పెట్టుకొని నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడానికి అభ్యాసం చేస్తూ ఉన్నాను. మనస్సాక్షి అంటే ఏంటి అసలు ఇంతకీ? ఏమో, ఇట్లాంటి చాలా విషయాలు అసలు డిఫైన్ చేయడానికి కూడా చాలా కష్టం కదా. ఏంటి మనస్సాక్షి అంటే? చాలా బాగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి అందరికి వినిపించేటట్టు. ఏ వార్నింగ్ సిస్టమ్, మనలో హెచ్చరిక చేసేటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు, దేవుడే పెట్టాడు అనమాట దాన్ని. అది వేరే అర్థం వస్తుంది దానికి. అది మెల్లని స్వరం. దిస్ ఈజ్ అ వార్నింగ్ సిస్టమ్ అనమాట. మనం ఎప్పుడైనా మన ప్రమాణాల ప్రకారం తప్పు చేస్తుంటే అది ఏం చేస్తుంది? అలారం మోగిస్తుంటుంది అనమాట. టింగ్ 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 అని అలారం మోగుతుంటుంది మన లోపల. నువ్వు చేస్తుంది ఏంటి? తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు అని. కాకపోతే ప్రమాణాలు ఏంటి? స్టాండర్డ్స్. ఏ స్టాండర్డ్స్? మన స్టాండర్డ్సే. అలాగే నువ్వు నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నడుచుకోవడం మంచిది కాదు అని చాలామంది చెప్తుంటారు కదా. మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు ఏది చేయకూడదని చెప్పుకుంటారు, నిజమే. కానీ మన మనస్సాక్షి కూడా మనకి ఎప్పుడు సరైన గైడెన్స్నే ఇస్తుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది కూడా పాపం చేత ప్రభావితం చేయబడింది కనుక. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మన మనస్సాక్షికి ఏం చేయాలి? అది ఎప్పుడు రైట్ గైడెన్స్ ఇవ్వదు. అది రైట్ గైడెన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ట్రైన్ చేయాలి, టీచ్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని? వాక్యాన్ని బేస్ చేసుకొని. వాక్యపు నియమాలకు అనుగుణంగా దాన్ని ఏం చేయాలి? ట్రైన్ చేయాలి, టీచ్ చేయాలి, దానికి బోధించాలి, దానికి నేర్పించాలి. అప్పుడు మన మనస్సాక్షి మనల్ని సరిగ్గా గైడ్ చేయగలుగుతుంది. మన అలారం సిస్టమ్ అప్పుడు దేవుడు కోరిన విధంగా పనిచేస్తుంది అనమాట. మీకు అర్థమైందా? ఏది సరైంది, ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫార్మ్డ్ బై ద స్క్రిప్చర్స్ then it will guide according to our own standards. వాక్యము చేత అది నేర్పించబడకపోతే అది మన ప్రమాణాలు, మన సొంత ప్రమాణాల ప్రకారమే అది మనల్ని ఏం చేస్తుంటే ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పుకుంటూ పోతుంటుంది. అందుకే దానికి ఏం చేయాలి? నేర్పించాలి. రోజు వాక్యం చదువుతూ, బైబిల్ చదువుతూ, అందులోని నియమాలతోటి దాన్ని ఏం చేయాలి? వాటన్నింటినీ దానికి టీచ్ చేస్తూ ఉంటే అప్పుడు మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి నిర్ణయం వెనకాల మన కాన్షియన్స్ ఏం చేస్తుంటుంది? ఎస్, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి మనకి అలారం బాగా పనిచేస్తుంది అనమాట ముందు. అర్థమైందా? తర్వాత ఒకవేళ నీ మనస్సాక్షిని నువ్వు పదే పదే హెచ్చరిస్తున్నా, నువ్వు పట్టించుకోకపోతే అప్పుడేం జరుగుతుంది? పదే పదే అది హెచ్చరిస్తోంది కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, పట్టించుకోవట్లేదు. దాన్ని ఏం చేస్తున్నావు? అణిచేస్తున్నావు. అప్పుడేం జరుగుతుంది? క్రమంగా బ్యాటరీస్ అయిపోయిన అలారం క్లాక్ లాగా కొంతకాలం పాటు చిన్నగా మోగి ఇంకొంతకాలానికి మొత్తానికే ఆగిపోయి. ఈ అలారం క్లాక్ ఇవన్నీ ఏంటండి అని అంటారేమో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. చాలు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. ఇదివరకు కూడా మనం బైబిల్ స్టడీలో ఒకసారి దీని గురించి ధ్యానించుకున్నాం కదా. ఏమైంది వాతేస్తే? చాలామందికి తెలియలేదు ఆ రోజు. మరి ఈ రోజు గుర్తుందో లేదో నాకు జ్ఞాపకం లేదు. కానీ వాత వేస్తే ఏమవుతుంది? మొద్దు బారిపోతుంది, మచ్చబడుతుంది. మొద్దు బారితే ఏమవుతుంది అంటే దాన్ని ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయండి. స్పర్శ ఉండదు. అంటే ఏం జరిగినట్టు అక్కడ? మొద్దుబారడం అంటే స్పర్శ లేకుండా పోవడం. స్పర్శ ఎందుకు పోయిందంటే మొద్దుబారింది కాబట్టి.
స్కిన్ సెల్స్ చచ్చిపోయినాయి కదా. స్పర్శ ఎందుకు కోల్పోయాం మనము? అక్కడ ఉన్న సెల్స్ అన్నీ ఏమైనా స్కిన్ సెల్స్ అన్నీ చచ్చిపోయినాయి కాబట్టి మనకి స్పర్శ తెలియకుండా అయిపోతుంది. అట్లా మొద్దుబారిపోయినాయి కదా. సో పదే పదే చెప్తున్నా సరే, హెచ్చరిస్తున్నా సరే మనం వినిపించుకోకుండా, దానికి స్పందించకుండా, మారు మనసు పొందకుండా అలా వెళ్తూ ఉంటే ఏమవుతుంది, కొంతకాలానికి అసలు ఇక మనం తప్పు చేస్తున్నాము అన్న ఆ అలారం కూడా ఇంకేమీ ఉండదు. ఇంకా చాలాసార్లు కరుడు కట్టిన తీవ్రవాదులు వాళ్ళు ఉంటారు కదా, చాలా జనరల్గా కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నీకు మనస్సాక్షి ఉందా అసలు అని ఏ సందర్భాల్లో అంటారు? చెంప మీద కొట్టినప్పుడు అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు, మాట్లాడేవాళ్ళు గట్టిగా మాట్లాడారు నాకు వినబడేటట్టు. కఠినంగా బిహేవ్ చేస్తే అట్లా అంటారు. ఇంకా అబద్ధం చెప్పడం లేదా చెప్పండి. పదే పదే చిన్నపిల్లల్ని బాగా విపరీతంగా మీరు చాలా క్రూరమైన పనులు చేసినప్పుడు, కరెక్ట్, మళ్ళీ చేస్తున్నప్పుడు, కరెక్ట్. ఒక కరుడు కట్టిన తీవ్రవాది ఉన్నాడు అనుకున్నాం, అతను చాలా మందిని చంపేశాడు, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అతని మనస్సాక్షి అతను అభ్యంతర పెడుతుందా? ఒకప్పుడు పెట్టిందేమో కదా, కానీ తర్వాత అతని మనస్సాక్షి ఇంకా అతన్ని అభ్యంతర పెడుతుంటుందా? అసలు అతనికి లోపల నుంచి అది వస్తుందా? అట్లాంటి అలారం ఏమైనా అవుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టు హెచ్చరిక ఏమైనా వస్తుందా లోపల నుంచి? అంతే, మొద్దు బారిపోయింది అతని మనస్సాక్షి, కాబట్టి అది ఇంకా ఎట్లాంటి అలారమ్స్ ఇవ్వదు. ఎప్పుడో ఆ విషయంలో మొద్దుబారి. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట, ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఏ ఎక్స్ట్రీము? మొద్దుబారిపోవడం. ఇంకొక ఎక్స్ట్రీమ్ కేసు ఏంటంటే బైబిల్ చెప్పని ఆజ్ఞాపించని విషయాల్లో కూడా చాలా సెన్సిటివ్గా ఉండడం అనమాట. చాలా తక్కువ మంది ఉంటారులేండి, ఇట్లా రేర్గా కనిపిస్తుంటారు, కానీ ఉంటారు. అంటే అది చేస్తే తప్పేమో, ఇది చేస్తే తప్పేమో అని అనవసరంగా వరి అయిపోతూ ఉంటారు అనమాట ప్రతి చిన్నదానికి. ఓవర్ సెన్సిటివ్ కాన్షియన్స్ అనమాట. అర్థమైంది? ఇందాకేమో మొత్తానికే మొద్దుబారి అసలు పని చేయట్లేదు, ఇదేమో మాటిమాటికి మోగుతుంటుంది. ఇక చిన్నదానికి పెద్దదానికి అవసరమైన దానికి మోగుతూనే ఉంటుంది. ఇంకా వీళ్ళేమో టెన్షన్ అయిపోతుంటారు, యాంగ్జియస్గా ఫీల్ అవుతుంటారు అనమాట. నేను తప్పు చేస్తున్నానేమో, ఇది తప్పేమో, అది తప్పేమో అని. మనం ఎవ్వరము ఈ రెండు రకాలుగాను ఉండకూడదు. ఏది సరైందో ఏది కాదో వాక్యముల నుండి మన మనస్సాక్షికి మనము నేర్పించే వారంగా ఉండాలి. ఈ అభ్యాసం మనం ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలి కదా. మొదలుపెట్టారా ఈరోజు? అదే మొదలుపెట్టారా అని అడుగుతున్నాను, అందుకనే. ఎప్పుడైనా మొదలుపెట్టారా? అదొక ప్రశ్న. కనీసం ఈ రోజైనా మొదలుపెట్టారా? ఇది ఇంకో ప్రశ్న. మన మనస్సాక్షికి మనము నేర్పించుకోవాలి, అప్పుడు అది మనల్ని సరైన విధంగా నడిపించగలదు. ఆ వాక్యపు నియమాలకు అనుగుణంగా వాటిని మించి ఆలోచించనక్కర్లేదు. బిబ్లికల్ ప్రిన్సిపల్స్కి మించి మనము వరి అయిపోయి టెన్షన్ అయిపోయి ఏదో చేయాల్సిన అవసరము లేదు. అలాగే అందులోనిది ఏది నిర్లక్ష్యం చేయ సాహసించకూడదు. దానికి తగ్గట్టుగా నడుచుకుంటే సరిపోతుంది. అంతవరకు మన మనస్సాక్షికి నేర్పిస్తూ ఉంటే దానికి తగిన విధంగా మనము అది మనల్ని గైడ్ చేస్తుంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి ఉన్న వచనాలు. తీవ్రమైన, ఇక్కడ సందర్భం ఏంటి? చాలా తీవ్రమైన కరువు ఉందని చెప్పి కరువుతో బాధపడుతున్న యూదా క్రైస్తవుల కోసం పౌలు గ్రీసు, మాసిదోనియా సంఘాల నుంచి డబ్బులు సేకరిస్తూ ఉన్నాడు. మీరు అదంతా చదివితే చాలా టైం పడుతుంది, మీరు చదువుకున్నదంతా అర్థం చేసుకోవాలంటే. నేను చెప్పిన సందర్భం అర్థమైందా? పౌలు ఏం చేస్తున్నాడు? చారిటీ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాడు కదా. అయితే ఈ రోజులో సైబర్ నేరగాళ్ళు పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇయర్ ఎండ్ అనో ఏమో ఎందుకో తెలియదు, కానీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాప్కోసారి వచ్చి కూర్చొని ఇన్ని దొంగతనాలు జరిగినాయి, ఇన్ని ఫోన్లు పోయినాయి అని చెప్తా ఉన్నారు. మొన్నోసారి చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్పారు. ఎన్ని దొంగతనాలు జరిగినాయి, మేము ఎంతమందిని పట్టుకున్నాము, ఎన్ని డబ్బులు చోరీ అయినాయి, మేము ఎంత పట్టుకున్నాము, ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారు, మేము ఎంత పట్టుకున్నాము, అవన్నీ చెప్తున్నారు. అన్నీ చెప్పి వేరే రకాలుగా దొంగతనాలు చేసే వాళ్ళని పట్టుకోగలుగుతున్నారు, కానీ సైబర్ నేరగాళ్ళని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. చాలా తక్కువ మందిని మాత్రమే పట్టుకోగలిగారు. ఎందుకు? వాళ్ళ ముక్కు, మొహం, అడ్రస్ ఎవరికి తెలియదు. సరే, ఈరోజు పోలీసులు ఉన్నారు మనకి పట్టుకోవడానికి, అయినా చేయలేకపోతున్నారు అనుకో, అది వేరే విషయము. కానీ పౌలు దినాల్లో
మోసం చేసేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఉండేవారు ఆ రోజుల్లో. అందులోనూ ఈ రోజుల్లో లాగా చారిటీ కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఈరోజు వాళ్ళ క్రెడిబిలిటీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ దగ్గరికి ఎవరైనా ఫండ్ కోసం అని వచ్చి అడుగుతుంటారు కదా, పిల్లల కోసం, ఆర్ఫనేజెస్ కోసం వచ్చేవాళ్ళు అడుగుతుంటారు కదా ఫండ్. వాళ్ళ నిజాయితీ పరులను నిరూపించుకోవడానికి ఏం చేస్తుంటారు? చూసారా? మీరు ఎవరినైనా కలిసారా? అట్లా మీకు మిమ్మల్ని ఎవరైనా అట్లా ఎదురుపడి చెప్పే ప్రయత్నం చేశారా? మీకు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు, అది కాదు, పర్సనల్గా కూడా వస్తుంటారు ఇంటికి మాట్లాడడానికి. తెలుసా మీకు? వాళ్ళు ఏం చెప్తుంటారు? చూపెడతారు. కరెక్ట్. పెద్ద ఆల్బమ్ తెచ్చుకుంటారు అనమాట. తెచ్చుకొని అందులో ఉన్న ఫొటోస్ అన్నీ చూపించి పలానా ఆర్గనైజేషన్ మాది రికగ్నైజ్డ్ లేదా రిజిస్టర్డ్ అని వాళ్ళ ఇది అఫీషియల్ లేదా ఆథరైజ్డ్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రెడిబిలిటీని నిరూపించుకోవడానికి చూస్తుంటారు. మరి పౌలు దినాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏ ఆర్గనైజేషన్స్ లేవు, ఏ పోలీసులు లేరు. కాబట్టి ఎవరైనా ఇట్లా చారిటీ పేరు చెప్పి వెళ్ళి డబ్బులన్నీ వసూలు చేసుకుని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మొత్తం ఆ డబ్బులన్నీ జేబులో వేసేసుకొని వాళ్ళు వాడేసుకొని వాళ్ళే చేసినా ఎవరు అడగడానికి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో పౌలు కూడా అట్లా చేసి ఉండొచ్చా? చేసి ఉండొచ్చు. పౌలు కూడా అలా చేసే అవకాశం ఉందా? ఉంది, అవకాశం ఉంది. పౌలు కూడా అట్లా చేసే అవకాశం ఉంది. కానీ పౌలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎట్లాగా? తనతో పాటు ఇంకొంతమందిని పంపించమని వాళ్ళని కూడా తనతో పాటు తీసుకెళ్లడము, ఆ ఆర్థిక లావాదేవీల విషయంలో వాళ్ళని కూడా జోక్యం చేస్తూ వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగిస్తూ జాగ్రత్తలు తీసుకున్నట్టు మనం ఈ వచనాలు చదువుతున్నాం. 19వ వచనం నుంచి ఉన్న మాటలు చూడండి ఒకసారి. అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము, 2 Corinthians 8:19-21, మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము ఏంటదంటది? ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకొనిరి. మరియు మేము ఇంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గురించి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా, ఏం చేయకుండా, తప్పు చేస్తా తన మీద తనకు నమ్మకం లేకనా? అట్లా కాదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా కూడా జాగ్రత్త పడుతూ ఏమంటున్నాడు? తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకుని అతనిని పంపుచున్నాము. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక, ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. చూసారా? ఎవరి దృష్టిలో? ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఆర్థిక వ్యవహారాల విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావని దేవుడికి మాత్రమే తెలిస్తే సరిపోదా? నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా. చాలాసార్లు క్రైస్తవుల గురించి చాలా చెడ్డ సాక్ష్యాలు వింటూ ఉంటాం. అది ఎంతో బాధాకరమైన విషయం కదా. బిల్స్ ఎగ్గొడుతున్నారని, కట్టాల్సినవి కట్టట్లేదని. కాబట్టి యథార్థంగా ఉండడం అంటే దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట ఆర్థిక లావాదేవీల విషయంలో నిజాయితీగా నడుచుకోవడం. నువ్వు ఒకవేళ ఆ విషయాల్లో ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా, గతంలో ఇప్పుడు చేస్తున్నా, వాటి నుంచి ఏం చేయాలి? మనము మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. రెండవది, యథార్థంగా ఉండడం అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో ఎల్లప్పుడూ కేవలం సత్యాన్నే పలికే వారంగా మనం ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే ఫస్ట్ది నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలని చెప్పాను, ఇంటెగ్రిటీ గురించి. రెండవది సత్యాన్ని పలికే వారంగా, సత్యమే చెప్పేవారంగా, నిజాయితీ పరులంగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ఒకసారి చూడండి. ఎఫెసియన్స్ చాప్టర్ 4:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడవలెను, నిజాయితీగానే ఉండాలి. దీని గురించి ఒక 3 విషయాలు చెప్తాను నేను. మొదటిది, సత్యం కొన్నిసార్లు గాయపరుస్తుంది, నొచ్చుకుంటుంది, దానికోసం కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అయినా మనం సత్యమే చెప్పాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. కొన్నిసార్లు కార్లు అమ్మేటప్పుడు నేను ఎక్కువగా మా బంధువుల్లో చేసేటి వాళ్ళు చేస్తుంటారు కదా ఇట్లాంటివి, అందుకని ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. కార్లు అమ్మేటప్పుడు ఆ కార్లో కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటి గురించి అస్సలు మాట్లాడరు సెకండ్ హ్యాండ్లో అమ్మేటప్పుడు, అవునా? మరి వాటి దేని గురించి మాట్లాడతారు? టైర్లన్నీ మొన్నే కొత్తగా వేయించామంటారు బ్రదర్, రీసెంట్గానే, ఇన్ని కిలోమీటర్లు కూడా కాలేదు, సర్వీసింగ్ చేయించాము, ఇంకేవేవో చెప్తుంటారు. అవన్నీ అబద్ధాలా?
కాదు. కానీ ఈ వ్యక్తి యథార్థంగా ఉండాలంటే ఏం చెప్పాలి? సమస్యలు కూడా చెప్పాలి. అంటే దాంట్లో ఉన్న ప్రతి చిన్న మైన్యూట్ ఫాల్ట్ చెప్పాలంటే కష్టం. ఇంకా అలా దాని గురించి చెప్పట్లేదు నేను. మీకు అర్థమైంది కదా? యథార్థంగా ఉండాలంటే దాంట్లో ఉన్న అసలు సమస్య ఏంటో అది కూడా చెప్పాలి. దానివల్ల కొంచెం నష్టం వస్తుందా? నిజం చెప్తే నష్టం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. లాసే కదా, అనుకున్న రేట్ రాదు కదా దానికి. కానీ యథార్థవంతుడు ఏం చేస్తాడు? నష్టపోవడానికి కూడా ఇష్టపడతాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా. ఆలోచించుకోవడానికి టైం కావాలా? ఇన్సూరెన్స్ పాలసీ గురించి. ఓకే, ఓకే. ఆ లిటికలన్నీ మనం వాళ్ళని మళ్ళీ ఏదైనా అవసరం ఉండి అప్రోచ్ అయితే కానీ తెలియదు మనకి, క్లెయిమ్ చేసుకునేటప్పుడు కానీ తెలియదు. ఇంకా మన డే టు డే లైఫ్ మనము నిజాయితీగా ఉండడం వల్ల నష్టపోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు అని చెప్తున్నాను. ఏం లేవా? లాయర్స్ అట్లానే ఉంటారు. అంటే మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? లీవ్ ఎందుకు అప్లై చేస్తారు? పర్లేదు, అది కూడా చెప్పండి. ఇంకా ఎంత ప్రాక్టికల్గా వీలేదు అంత ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అన్న చెప్పిన పాయింట్ అయితే చాలా ప్రాక్టికల్ కదా. నేను అవే అడుగుతున్నాను యాక్చువల్గా. మన డే టు డే లైఫ్ మనం ఫేస్ చేసే వాటి గురించి అడుగుతున్నాను. దేనికోసం చెప్తారు లీవ్? ఎక్కువ శాతం దేనికోసం చెప్తున్నారు? దేనికోసం? అదే ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఫ్యామిలీకి టైం ఇవ్వడం కోసము, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడము, ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళడానికి, అత్తగారింటికి పుట్టింటికి వెళ్ళడానికి, ఇంకా యంగ్ ఎంప్లాయీస్, చాలా వయసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా, గవర్నమెంట్ జాబ్స్ వేరే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ జాబ్కి లీవ్ పెట్టాలి. సో దానికి అబద్ధం చెప్పాలి. ఏమని? ఆరోగ్యం బాగాలేదని. మా అమ్మకు బాగాలేదు, నాకు బాగాలేదు. నీకు బాగాలేదని నీకేమైంది? బాగానే ఉన్నావు కదా. కాదు, మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు. రెండవ విషయము యథార్థంగా ఉండడం, నిజాయితీగా ఉండడం. అంటే అది ఎంత చిన్న విషయమైనా అస్సలు దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. అటువంటి వ్యక్తినే యథార్థవంతుడు అని అంటాం మనం. ఎంత చిన్న విషయమైనా సరే అస్సలు అబద్ధం చెప్పకూడదు, మోసము చేయకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సో దొంగతనం అంటే దొంగతనమే కదా, అది చిన్నదైనా పెద్దదైనా. పౌలు ఈ మాటలను ఎవరికి రాస్తున్నాడు? ఎవరో రోడ్డు మీద తిరిగే అన్యులైనటువంటి వాళ్ళకి, దొంగలైనటువంటి వాళ్ళకి రాస్తున్నాడు ఈ మాటలు. దొంగలుగా పేరుంటుంది కదా చాలామందికి, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఫోటోలను అతికించుంటే వాళ్ళ కోసం రాస్తున్నాడు ఈ పత్రిక. ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి, విశ్వాసులకి రాస్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసుల్లో కూడా దొంగతనం చేయాలని ప్రేరేపించే వాళ్ళందరూ, దొంగతనం చేయాలని ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇకపై ఇప్పుడు దాకా పోనీలే, ఇకపై ఈ వచ్చే సంవత్సరం అంతట్లో ఒక్కసారి కూడా ఏ చిన్న విషయంలో కూడా యథార్థంగా నడుచుకోకుండా మేము ఉండగలుగుతాం, శోధించబడకుండా కూడా ఉండగలుగుతామనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెయ్యకుండా ఉండడం అనేది దేవుని కృపను బట్టి, దేవుని కృప మనల్ని బలపరిచిన కొద్దీ, మనం మంచి సాక్ష్యం కొద్దీ కలిగి ఉండడానికి ముందుకు వెళ్ళగలుగుతాం. శోధనే రాకుండా ఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాన్ని పన్నుగట్టే విషయంలో చాలామంది ఏం చేస్తారు? అసలు చెప్పే సాకుల గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు కూడా చెప్పచ్చు, కొన్ని మీరు కూడా యాడ్ చేయొచ్చు. అసలు మనం ప్రభుత్వాన్ని కట్టడం శుద్ధ దండగ, దేశం ఏం బాగుపడింది అసలు?
మనం ఇచ్చే డబ్బులన్నీ వాళ్ళు ఎట్లా వృధా చేస్తున్నారు మనం చూడట్లేదా? వార్తల్లో చెప్తున్నారు కదా ఎంత ఎట్లా వేస్ట్ చేస్తున్నారు మనం ఇచ్చే డబ్బులన్నీ. ట్యాక్స్ కట్టడం అసలు దండగా, కాబట్టి కట్టకపోయినా ఏం పర్వాలేదు. అలాగే మనం పనిచేసే చోట ఆఫీసుల్లో చిన్న చిన్న వస్తువులు ఏం చేస్తుంటారు, అక్కడ ఉన్నప్పుడు వాడేసుకుంటూ ఉంటారు, జేబులో వేసుకొని వెళ్ళిపోతుంటారు. పెన్నులు పెన్సిళ్ళు ఇంటికి పిల్లలకు కూడా తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇంకా దారుణమైన విషయం, ఒక 10,000 కదా ఆఫీసు డబ్బుల్లో నుంచి తీసేసి మళ్ళీ పెట్టేద్దాంలే అందులో మళ్ళీ కలిపేద్దాం తర్వాత అని ఆఫీసు డబ్బుల్లో నుంచి కూడా వాడేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్, పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, ఫైనాన్స్ ఇవి ఉంటాయి చూసావా అలాంటి వాటిలో పనిచేసేవాళ్ళు. తెలుసా తెలీదా మీకు ఇట్లాంటివన్నీ? అసలే నా కష్టానికి తగిన జీతం ఇవ్వట్లేదు, అవి చిన్నవి ఏమున్నాయిలే. చిన్నదైన దొంగతనమే అబద్ధము. అబ్రహాం లింకన్ చాలా తొలి తన కెరియర్ స్టార్టింగ్ డేస్లో పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేశాడు. ఒక ఊర్లో ఏదో మారుమూల ఊర్లో పోస్ట్ ఆఫీస్లో పోస్ట్మ్యాన్గా పనిచేసేవాడు. అయితే ఒక $17 ఏమో ఒకసారి వచ్చింది. అతను రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక $15 ఏమో లెక్క తేలలేదంట. తేలకపోతే సరే అని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. తర్వాత లాయర్గా ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ వేరే ప్లేస్లో ఇక్కడ ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రొఫెషన్లో అతను సరిగ్గా మంచిగా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడంట. ఇబ్బందుల్లో ఉంటే ఒకరోజు ఒక అతను ఇలాగ వచ్చి నేను పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాను, పలానా ఊరు నుంచి వస్తున్నాను, పలానా సంవత్సరంలో పలానా వచ్చిన మనీ ఆర్డర్లోని పలానా ఇంత అమౌంట్ మిస్ అయింది, అది అప్పుడు ఆ టైంలో మీరే పనిచేస్తున్నారు, మరి ఆ డబ్బుల సంగతి ఏంటి అని అడిగాడంట. అడిగితే ఆయన ఆ రూమ్లో ఉన్న ఒక మూలకున్న టేబుల్లో ఉన్న ఆ డ్రాయర్ని కిందకి ఓపెన్ చేస్తే అందులో మూలకు ఒక yellow కలర్ క్లాత్లో కొన్ని డబ్బులు మూట ఉందంట. అది తీసి ఇప్పితే ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఉందంట. ఆ వచ్చిన వ్యక్తికి చెప్పాడంట, ఆ టైంలో నేను లెక్క చేస్తే నాకు లెక్క తేలకి డబ్బులు కొన్ని మిగిలిపోయినాయి, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వీటిలో ఎవరో ఒకరు వచ్చి అడుగుతారని నాకు తెలుసు, అందుకే నేను జాగ్రత్తగా పక్కన పెట్టానని చెప్పాడంట. కానీ అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆ డబ్బులు అతను అన్ని సంవత్సరాలు వాడుకోలేదు. క్రైస్తవులమైనటువంటి మనము ఎంత యథార్థంగా ఉండాలి డబ్బుల విషయంలో, కానీ ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నాము అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి కదా. ఆఫీసు ప్రింటర్లో జిరాక్స్లు తీసేసుకుంటూ ఉంటారు, డబ్బులు కడతారా మీరు ప్రభుత్వానికి దానికి? కానీ వాడేసుకుంటూ ఉంటారు కదా. దొంగతనమే. మీరు యథార్థవంతులు కారు. అలా చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించట్లేదు. ఈవెన్ అంటే ఇట్లా చెప్తే నేను చెప్పడం కంటే మన సహోదరులు మధ్యాహ్నం చెప్తారు, ఇంకా ఆయన చెప్తే ఇంకా యాప్ట్గా ఉంటుంది మీకు. కానీ సత్యం అది మారదు కదా ఎవరు చెప్పినా కదా. ఆఫీస్ టైం వేరే పనుల కోసం వినియోగించడం కూడా దొంగతనం చేయడము. ఆఫీస్లో ఉన్న వస్తువుల్ని మన సొంత పనుల కోసం వాడుకోవడం కూడా యథార్థంగా ఉన్నటువంటి పని చేసేటువంటి పని కాదు, యథార్థ వంతులు చేసే పని కాదు. షాప్కి వెళ్తాము, బిల్లింగ్ చేసే వ్యక్తి ఏదైనా వస్తువుకి బిల్ వేయకుండా అది మన బ్యాగ్లో వేసేసాడు అనుకోండి, నేను 4 ఏళ్ల నుంచి ఈ షాప్కి వస్తున్నాను, ఈ కోట్లోనే కొంటున్నాను, అన్నిటిపైన విపరీతంగా రేట్లు వేసేస్తాడు. అసలు ఈ ఒక్క వస్తువు అయితే ఏమైందిలే. శోధించబడమా? సహజంగా మనుషులందరూ చాలాసార్లు శోధించబడుతుంటారు. ఇట్లాంటివన్నీ ఇవే సాకులు, ఇట్లాగే ఉంటాయి. మనం చెప్పుకునే సాకులు అనమాట ఇవన్నీ. ఎంత చిన్న వస్తువైనా, ఎంత చిన్న విషయమైనా నీ దగ్గర ఎంత మంచి సాకులున్నా దొంగతనమే మోసము. ఒకవేళ చిన్న విషయాల్లో నమ్మకంగా లేనివాడు అవకాశం వచ్చినప్పుడు పెద్దవాటిని మాత్రం ఎందుకు విడిచిపెడతాడా? చిన్నవాటిలో నమ్మకంగా లేనివాడు, యథార్థంగా లేనివాడు పెద్దవాటి విషయంలో యథార్థంగా ఉంటాడా? అస్సలు ఉండడు. చిన్నపిల్లలు మన పిల్లలు ఓ 10 రూపాయలు మనకు తెలియకుండా దొంగతనం చేస్తేనే మనము డిసిప్లిన్ చేయాలనుకుంటాం, చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా. ఎందుకు? అంతే. ఈరోజు 10 రూపాయలతో అది ఆగిపోతుందా? ఆగదు. కాబట్టి మనం ఏం చేస్తాం, చాలా సీరియస్గా వాళ్ళని డిసిప్లిన్ చేయాలని చూస్తాం. కానీ మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడంలో మాత్రం చాలా ఘోరంగా విఫలమవుతూ ఉంటాము. మన తప్పుల్ని మనమే ఏదో సాకులు చెప్పి సర్ది చెప్పేసుకొని పర్లేదులే అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం యథార్థంగా ఉండడం అంటే అస్సలు లంచం ఇవ్వకపోవడం, లంచం తీసుకోకపోవడం.
ఈ మాటలు నేను చెప్పిన వెంటనే అసలు లంచం ఇవ్వకపోతే కొన్ని చోట్ల పనులే అవ్వవు కదండి, మరి అప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది చాలాసార్లు కదా. కొన్నిసార్లు లంచం ఇవ్వకపోతే పనులు అవ్వకపోతే మానేయండి. ఇంకా అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంత పెద్ద బైబిల్ కాలేజ్ కట్టే విషయంలోనే అంటే వాళ్ళు ఇంజనీర్ని పిలిపించుకొని పెద్ద ప్లాన్ వేసి స్టూడెంట్స్ ఇక్కడ ఉండాలి, క్లాస్ రూమ్లు ఇక్కడ ఉండాలి, ఎక్విప్మెంట్ ఇక్కడ నుంచి తెప్పించాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని మొత్తం దానికోసం ఒక 2-3 సంవత్సరాలు ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టి తీరా లంచం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొత్తం అంతా మానుకొని దాని గురించి ఒక సంవత్సరం అంతా బాధపడి మళ్ళీ తేరుకొని వేరే ఉపాయం ఏదో చేసుకున్నారు. అంటే వాళ్ళు అంత పెద్ద విషయంలోనే వాళ్ళు వదిలేసుకోగలిగినప్పుడు ఇక మన పనులు అవి పెద్ద పెద్ద పనులు అవి సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తాము. అయినా అవ్వకపోతే ఏం చేస్తాము? నష్టపోవడానికైనా ఇష్టపడాలి, కానీ లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహ్యించుకునివాడు బ్రతుకును. హీ హూ profits illicitly troubles his own house, but he who hates bribes will live. 23వ వచనము చూసాం మనం. లంచం తీసుకోవడము ఇవ్వడము బైబిల్ రెండూ ఆమోదించినటువంటి విషయాలు కదా. అలాగే 17వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. ఏం చేస్తాడంట? లంచం తీసుకుంటాడంట కదా. నిజాయితీగా ఉండడము, యథార్థంగా ఉండడం అంటే మొదటిగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడము, రెండవది సత్యవంతునిగా నిజాయితీగా ఉండడము, చివరిగా నిజాయితీగా ఉండడము లేదా యథార్థంగా ఉండడం అని అంటే బెట్టింగ్స్, పేకాట, లాటరీ లాంటి వాటిలో మీ డబ్బులు పెట్టకూడదు. లక్ అనేదాన్ని మనం నమ్ముతున్నామా? అటువంటిది ఏదైనా ఉంటుందా? అసలు లక్ అనేది ఏదైనా ఉంటుందా? ఇదివరకు నేను 2-3 సార్లు చెప్పాను, అట్లాంటిది ఏది ఉండదు. ఉన్నదల్లా ఎవరున్నారు? సార్వభౌముడైన దేవుడే ఉన్నాడు, సమస్తాన్ని ఆయనే నియంత్రించి జరిగిస్తున్నాడు అంతే. లక్ అనేది ఏమైనా ఉందా? బై ఛాన్స్ దానంతట అదే ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయేది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. ధనాపేక్షకు అది దారితీస్తుంది అనమాట. ఈ లాటరీ కానీ బెట్టింగ్స్, పేకాట ఇవన్నీ ఈజీ మనీ కదా. ఈజీగా మనం ఏమీ కష్టపడే అవసరం లేకుండా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఆశపడుతుంటారు. పేకాట ఆడేవాళ్ళు ఎలాంటి వ్యసనంలో ఎట్లా ఇబ్బంది పడుతుంటారో మీకు తెలుసు కదా. ఏంటి అంత వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి ఫోర్స్ ఏంటి అసలు? మీరు ఎన్ని కూర్చోబెట్టి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఆగుతారా పేకాట ఆడేవాళ్ళు? ఎందుకు? ఈ ఒక్క ఆట ఏదో ఒక రకంగా ఎట్లాగోట్లా డబ్బులు తెచ్చి అప్పు చేసైనా సరే తీసుకొచ్చి పెడితే దానికి డబుల్ త్రిబుల్ మళ్ళీ మనకి వస్తాయేమోనన్న ఆశ ఏం చేస్తుంటుంది వాళ్ళని ఇంకా 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 అటువైపు ఈడ్చుకొని పోయి మొత్తానికి వాళ్ళు అందులో కూరుకుపోయేలాగా బయటికి రానివ్వకుండా ఎంత నష్టపోయి అప్పులు చేసి కూడా మరీ చేస్తుంటారు. అవునా కదా? అప్పు చేసి మరి వాళ్ళ దగ్గర లేకపోయినా సరే కష్టపడి పనిచేసి సంపాదించాలి. అది క్రిస్టియన్ వర్క్ ఎథిక్ అనమాట, బిబ్లికల్ మ్యాండేట్. దాన్ని ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఇటువంటి వాటిలో మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇటువంటి వాటిలో పాల్గొనేవారు దేవుడిచ్చిన ధనం విషయంలో నమ్మకమైన మంచి గృహ నిర్వాహకులాగా వ్యవహరించట్లేదు, గుడ్ స్టివర్డ్స్ లాగా ఉండట్లేదు అని అర్థం. పైగా నువ్వు గెలిచావంటే ఏం చేస్తున్నట్టు? ఎలాగోలాగా నువ్వు గెలిచావనుకుందాం. గెలిచావంటే ఏం చేస్తున్నట్టు? నీ పొరుగువాడి దగ్గర నుంచి అన్యాయంగా వాడు సంపాదించిన డబ్బులు నువ్వు లాక్కుంటున్నట్టే కదా. సో నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించమనే ఆజ్ఞను కూడా మనము ఉల్లంఘిస్తున్నట్లు. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అడివి నువ్వు కష్టపడి పని చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పక్కనోడు సంపాదించిన డబ్బులు ఏం చేస్తున్నావు? నువ్వు అన్యాయంగా తీసుకుంటున్నావు, నువ్వు సంపాదించలేదు. అది ఎన్ని రకాలుగా మనం దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిస్తూ ఉన్నాం కదా. ఈ రీసెంట్గానే లాస్ట్ ఇయర్లోనే ఒక రోడ్లు ఊడ్చుకునేవారు, కొంతమంది రోడ్లు ఊడ్చేవారు ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వారు లాటరీ టికెట్స్ ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి లాటరీ టికెట్లు కొంటూ ఉన్నారన్నమాట. అప్పుడప్పుడు ఎట్లా అందరూ తలా కొన్ని డబ్బులు వేసుకుంటూ నెల నెల జీతం రాగానే వాళ్ళకు 100 రూపాయలు, వీళ్ళకి 100 రూపాయలు, అట్లా 4-5 డబ్బులు వేసుకుంటూ
లాటరీ టికెట్స్ కొంటూ వెళ్తున్నారంట. ఎన్ని సంవత్సరాలు? ఒక 2 సంవత్సరాలు ఏమో కొన్నారంట. 2 సంవత్సరాల తర్వాత లాటరీ తగిలింది. ఎంత తగిలింది తెలుసా? ₹1 కోటి. న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నోళ్ళలో ఇట్లా మైకులు కూకుతుంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అనమాట. రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళందరూ. ఏం చేయాలని చూస్తున్నారు మీరు అని వాళ్ళు అడగడం, వాళ్ళు ఏవో చెప్పడం. ఈ వార్తలో ఏమో ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు, మీ బంధువులు ఏమైనా చేసేవారు, జాగ్రత్త తక్కువ అని వీళ్ళు న్యూస్ ఛానల్ వాళ్ళు వీళ్ళ కామెంటరీ అనమాట అది. కానీ మీరు నమ్ముతారో లేదో, నాకు అది చూడంగానే నాకు ఎంత భయం అనిపించిందంటే, వీళ్ళని చూసి నిజంగా రోజువారీ కూలీ చేసుకునేవాళ్ళు, రైతులు, వాళ్ళందరూ ఇట్లా లాటరీ టికెట్లు కొనడానికి ప్రేరేపించబడితే ఎంత ప్రమాదం అసలు. అంటే 20 సంవత్సరాలు కట్టినా రాకపోవచ్చు కదా కొంతమందికి. మీకు అర్థమైందా? అదే 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 ఆశ. అదిగో వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకు కూడా వస్తుందేమో. డబ్బుల మీద ఆ ధనాపేక్ష ఏం చేస్తుంది? ఇట్లాంటి వాటి అన్నింటిలోకి మనల్ని ఏం చేస్తుంటుంది? లాగేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకిచ్చిన డబ్బుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, గుడ్ స్టివర్డ్స్గా ఉండాలంటే ఇలాంటి వాటి వేటిట్లోనూ లాటరీ టికెట్ కొనడం కానీ, బెట్టింగ్స్ కానీ, పేకట్లు కానీ ఇలాంటి వాటి వేటిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈవెన్ మీ పిల్లలతో కూడా మీరు పందెం కట్టద్దు. చిన్నపిల్లలతో కూడా ఇంట్లో కూడా మీరు సరదాకి కూడా ఆషామాషిగా కూడా ఊరికే పందాలు కట్టద్దు. ఎందుకు అలవాటు చేయాలి మన పిల్లలకి అట్లాంటివన్నీ ఇప్పటి నుంచి? అవునా? పలానా వాళ్ళు గెలుస్తారా లేదా మనం పందెం కడదామా అని, లేదా పలానా జరుగుతుందా లేదా మనం పందెం వేసుకుందామా డబ్బులు. ఎందుకు అవన్నీ అలవాటు చేయడం? ఇప్పటి నుంచే కష్టపడి పని చేయడం నేర్పించాలి పిల్లలకి. క్రైస్తవులు ఎప్పుడు ఇటువంటి వాటిలో పాల్గొనకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో మనము యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కొన్నిసార్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది కూడా. కానీ మీరు దేవుని ఎడల, మనుషుల ఎడల నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించుకోగలుగుతారు. అది మీకు కలిగేటువంటి ప్రయోజనం కదా. మీ కుటుంబము, మీ స్థానిక సంఘము మీ మంచి సాక్ష్యాన్ని చూస్తుంది. మీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? అట్లా పలానా వాళ్ళైతే ఎంత యథార్థంగా ఉంటారు, ఎంత నిజాయితీగా ఉంటారు, అసలు డబ్బుల విషయంలో కానీ లేదా పని చేసే చోట కానీ ఎక్కడ అటు ఇటుగా వెళ్ళరు. ఆఫీస్ పని చేసుకుంటూ చక్కగా నమ్మకంగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తారు. ఎలాంటి చెడ్డ వాటిలోకి, రాంగ్ ఫాల్స్ లేదంటే ఈవిల్ ప్రాక్టీసెస్లోకి వాళ్ళు ఎట్లాగో తలదూర్చరు అని మీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా? మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు, జాగ్రత్త సుమ. కేవలం మీ గురించే కాదు, మీ మనసాక్షి దేవుని ఎదుట ఎలా ఉంటుందని మాత్రమే కాదు, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీరు డబ్బుల విషయంలో ఎంత నిజాయితీగా ఉంటున్నారో వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. మీరు బిల్స్ అన్నీ ఎంత నమ్మకంగా పే చేస్తున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు, అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఈ విషయాల్లో మంచి మాదిరి చూపించే వారంగా మనము ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒకరోజు ఇదే టాపిక్ గురించి బోధించారంట. దేని గురించి? ఇంటెగ్రిటీ గురించి ఆదివారం ప్రసంగం చెప్పారంట. చెప్పిన తర్వాత సోమవారం మళ్ళీ ఆయన ఎక్కడికో ప్రయాణం చేయాల్సి వచ్చి ఒక బస్సు ఎక్కారంట. అందులో కండక్టర్ టికెట్ కొట్టాడు. కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చే చేంజ్ ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. మన మాటలో చెప్పాలంటే ₹50 ఇవ్వాల్సింది ₹70 తిరిగి ఇచ్చాడు. తిరిగిస్తే ఈయన ఏం చేశాడు? పాస్టర్ గారు సరే అని జేబులో పెట్టుకొని వెళ్ళి కూర్చున్నాడు అనమాట. పర్లేదులే, ఏముందిలే అన్నట్టుగా, ₹20 కదా అన్నట్టు వెళ్ళి కూర్చున్నాడు. కానీ అతను లోపల నుంచి అసలు కూర్చోలేకపోతున్నాడు. ఆయన నేను తప్పు చేస్తున్నాను అన్న భావన అతనికి కలుగుతుంది. సరే మరి మొత్తానికి సరేలే ఇచ్చేద్దాం మనకెందుకు అని వెళ్ళి లేచి ఆ కండక్టర్ దగ్గరికి వెళ్ళి, డబ్బులు ఇదిగో, నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చావు, నాకు ₹20 ఎక్స్ట్రా ఇచ్చావు, ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో అని ఇవ్వబోతే, నాకు తెలిసి నేను ఎక్స్ట్రా ఇచ్చానని అన్నాడంట. అతను తెలిసి నాకు ఎక్స్ట్రా ఇచ్చాను, నేను కావాలనే ఇచ్చానని అన్నాడంట. అదేంటి కావాలని ఎందుకు ఇచ్చావంటే నిన్ను టెస్ట్ చేయడానికి. నువ్వు ఇంటెగ్రిటీ గురించి మెసేజ్ చెప్పినప్పుడు ఆ కింద కూర్చున్న గ్రూప్లో నేను కూడా ఉన్నాను. అసలు నిజంగా ఇలాంటి ఒక టెస్ట్ పెడితే నువ్వు నిజంగా యథార్థంగా నిజాయితీగా ఉంటావో లేదో టెస్ట్ చేద్దామని, ఒకవేళ నువ్వు ఈ టెస్ట్లో పాస్ అయితే నీ చర్చకు వద్దాం అనుకున్నాను. ఎందుకంటే యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ యూ హ్యావ్ ప్రీచ్డ్. నువ్వు బోధించిన దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావు అని నాకు నిర్ధారణ అవుతుంది. కాబట్టి అప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చొని నేను నీ కింద కూర్చొని నువ్వు చెప్పే మాటలు వినాలని నేను కోరుకున్నాను. ఒకవేళ నువ్వే యథార్థంగా నిజాయితీగా లేవనుకో, ఇంకా నువ్వు నన్నే నడిపించగలుగుతావు. కాబట్టి నేను కావాలని ఈ డబ్బులు నిన్ను టెస్ట్ చేయడానికి నేను ఎక్కువ ఇచ్చాను అని చెప్పాడంట. మన పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మనం యథార్థంగా మంచి సాక్ష్యము కలిగి ఉండేవారంగా మనం ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారు ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తూ ఉంటారు. జాగ్రత్త. అందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టికి నిజాయితీగా యథార్థంగా నడుచుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. మూడవ లక్షణం, థర్డ్ క్యారెక్టర్ ఏంటి? సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఇంటెగ్రిటీ, యథార్థత. మూడవది
నమ్మకత్వం కొంచెం క్విక్గా చెప్తాను. నమ్మకత్వము ఫెయిత్ఫుల్నెస్, అప్పగించిన దాని పట్ల నమ్మకంగా వ్యవహరించడం కదా. ఫెయిత్ఫుల్నెస్ గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి ఒక దేశంలో ఒక చిన్న ప్రెస్ వాళ్ళు ఒక మ్యాగజైన్ ప్రింట్ చేశారంట. ఏంటది? మ్యాగజైన్. ఒక మ్యాగజైన్ ప్రింట్ చేస్తే అది రిలీజ్ అయిన తర్వాత ఆ మ్యాగజైన్ కోసం విపరీతంగా ఆర్డర్లు వస్తున్నాయి. మళ్ళీ ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మాకు పలానా రోజున మీరు ప్రింట్ చేసి పబ్లిష్ చేసిన మ్యాగజైన్ ఉంది కదా, అది కావాలి, ఆ మ్యాగజైనే కావాలి, మాకు ఇన్ని కాపీలు కావాలి, అన్ని కాపీలు కావాలి. ఇంకొక 2-4 రోజులు పోయే కొద్దీ పోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఏం చెప్పాడు? ఒక 10 లక్షల కాపీలు కావాలి మాకు పలానా మ్యాగజైన్ అని చెప్పాడు. అయ్యా మాది చిన్న ప్రెస్, మేము కొన్ని నెలల పాటు ప్రింట్ చేసినా సరే అన్ని కాపీలు మీకు ప్రింట్ చేసి మేము ఇవ్వలేము, అసలు అంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి చేయలేము. సరే పోనీ నేనే ప్రింట్ చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇస్తావా, కాపీరైట్ ఇస్తావా దాని మీద? ఇస్తాను, మీరే ప్రింట్ చేసుకుని అంటే అతను ప్రింట్ చేసుకొని అతని కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాడంట ఆ మ్యాగజైన్స్. మెల్లిగా అలా 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 ఇదొక ఆర్మీ నేవీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్స్, అట్లాంటి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిందంట. ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది. ఆర్మీ ఆఫీసర్ కూడా చదివిన తర్వాత ఇలా కాదు, దీన్ని ఈ మ్యాగజైన్ నువ్వు కూడా ఏం చేయాలి అని తన కింద ఉన్న వాళ్ళకి చెప్పాడు. దీన్ని కూడా అచ్చు వేయించి మొత్తం మనకు సోల్జర్స్ అందరికీ నువ్వు పంచిపెట్టు అని చెప్పాడంట. కొద్ది రోజులు వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు, దీన్ని అందరికీ పంచిపెట్టేసేయని చెప్పాడంట. ఎందుకు తీరా ఏముంది ఇందులో ఇంతలాగా దీనికి ఇంత డిమాండ్ రావడానికి, ఇంతమంది ఖచ్చితంగా ఈ ఆఫీసరు ఆ సైనికులందరూ చదవాలని అనుకోవడానికి, లేదంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని ఆ కంపెనీలో ఉన్నారు చదవాలి అని అనుకోవడానికి ఏముంది అసలు అందులో అంటే ఏం లేదు, ఒక నార్మల్ స్టోరీ. ఏం స్టోరీ అది? ఒక ప్రెసిడెంట్ అతని తర్వాత అతని దగ్గరున్న ఒక అతనికి ఒక ఉత్తరం ఇచ్చి ఏం చేశాడంట, ఎక్కడో పలానా మారుమూల ప్రాంతంలో మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళకి ఉత్తరం ఇచ్చేసి రమ్మని చెప్పాడంట. అంతే, టు బి షార్ట్, చిన్నగా చెప్పాలంటే. అతను ఏం చేశాడు, పాపం చాలా కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రయాణం చేసి, అన్ని కష్టాలకు ఓర్చి ఆ మధ్యలో శత్రువుల సైన్యములు ఉన్నాయన్నమాట, వాళ్ళందరి కళ్ళు కప్పి తప్పించుకొని ప్రాణాలకు తెగించి మరీ వెళ్ళి ఫైనల్గా వాళ్ళకి ఆ లెటర్ ఇచ్చేశాడు. తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఏంటి, ఎందుకు, ఎవరిచ్చారు అనే విషయాలు ఏవి కనుక్కోకుండా ఇంత చేసి వెళ్ళి అక్కడ ఇచ్చేసాడు. దాంట్లో ఉన్న లెసన్ ఏంటంటే టు బి ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉన్నాడు అని. అంతే. మరి వీళ్ళందరూ ఎందుకు ఎంప్లాయీస్ అందరికీ ఇవ్వాలి, సోల్జర్స్ అందరికీ ఇవ్వాలని ఎందుకు కోరుకున్నారు? వాళ్ళందరికీ ఫెయిత్ఫుల్నెస్ గురించి, నమ్మకత్వం గురించి నేర్పించాలని. అంటే అది ఎంత కొదువుగా ఉందో, ఎంత అరుదుగా కనిపిస్తుందో, ఎంత ఎక్కువగా ప్రజలు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందో మనకు అది కనిపిస్తుంది కదా, తెలియజేస్తుంది ఈ స్టోరీ అంతా కూడా. ఈ కథలోని వ్యక్తి ఎంత నమ్మకంగా ఉన్నాడో చదివి తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, అలాగే యుద్ధం చేసే సైనికులందరూ కూడా ఆ నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటో నేర్చుకోవాలని. నిజమే, లోకంలో నమ్మకత్వం అనేది చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే ఎంత అరుదుగా అంటే ఒక వ్యక్తి ఇట్లా చెప్పాడంట దాని గురించి. దేని గురించి? ఇంటెగ్రిటీ గురించి, ఫెయిత్ఫుల్నెస్ గురించి. ఇవి కలిగి ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, మంచు ఉంటుంది కదా, మంచు, పొడి మంచు ఉంటుంది కదా, పౌడర్ లాగా ఉన్న మంచు ఉంటుంది కదా, అందులో ఉప్పు కణికలను ఏరడం లాంటిది అనమాట. యథార్థవంతుల్ని, అలాగే నిజాయితీ పరుల్ని, నమ్మకత్వం గలవారిని మనం వెలికి తీసి పట్టుకోవాలని అంటే అట్లాంటి మంచులో ఉప్పు, సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయంటే వాటిని వెతకడం లాంటిదంట. అంటే అంత కష్టం అంట, అంత అరుదుగా మనకి లోకంలో ఇది కనబడుతుంది. కానీ క్రైస్తవుల మధ్య అటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలాన్ని గురించి చూస్తాము. ఆత్మఫలంలో ఒకటి విశ్వాస్యత లేదా నమ్మకత్వము. అట్లాంటిది ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుంది? విశ్వాస్యత లేదా నమ్మకత్వం అనేది కనబడుతుంది ఏమన్నా? విశ్వాసము అని తర్జుమా చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కొంచెంసేపు ఆగి మరీ దాన్ని చెప్తున్నాను. అది విశ్వాసం కాదు. ఏంటి? విశ్వాస్యత లేదా నమ్మకత్వము. ఇంగ్లీష్లో చూడండి మీరు, ఫెయిత్ఫుల్నెస్ అని కనిపిస్తుంది. గుర్తుపెట్టుకుంటారా? అది విశ్వాసం కాదు, అది ఏంటి? విశ్వాస్యత, నమ్మకత్వము లేదా ఫెయిత్ఫుల్నెస్. డబ్బుల విషయంలో మనము నిర్వాహకులమే కానీ యజమానులము కాదు. ఫినాన్షియల్ డీలింగ్స్ విషయంలో మనం నమ్మకంగా ఉండడము చాలా చాలా ప్రాముఖ్యం. అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. మొదటిది, మనం ఎవరము యజమానులం కాదు మన డబ్బులకి. ఎవరు మనం మేనేజర్స్, నిర్వాహకులము. 24వ కీర్తన 1వ వచనం ఒకసారి చూడండి, అందులో ఏముందో.
24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎవరివంట? ఆ యెహోవావే అన్న దాన్ని అండర్లైన్ చేసుకుని దాన్ని రౌండప్ చేయండి మీ బైబిల్స్లో చక్కగా. ఎవరివి అవి? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవావే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ఏముంది? భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. మన డబ్బులు మనవేనా? మనం 100 రూపాయలు సంపాదిస్తే అందులో దేవుడి డబ్బులు ఎన్ని? అన్నీ కదా. సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా నిష్ట, అసలు రూపాయి కూడా తగ్గద్దు. ఎందుకు? 10% అంటే 10% అలా గీసినట్టు కోసినట్టు తీసి ఇవ్వాలి. రూపాయి ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టం. అలా కాదు, కరెక్ట్గా 10%కి 10% దేవుడువా, మిగిలినవి మనయేనా? మిగిలిన 10% దేవుడి, మిగిలిన 90 రూపాయలు మనవా? అస్సలు కాదు. ఈ వచనం మనం చూసాం కదా ఇప్పుడు కీర్తనల్లోనూ కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏం చూసాము? ఎవరివి? ప్రభునివే, యెహోవావే అనే మాట మనం చూస్తున్నాం కదా. ఎవడు నువ్వు సిరికిని దేవునికి దాసుడుగా ఉండనేరుడు అనే మాట మనం నిన్న చదివాం. ఒకవేళ నువ్వు దేవుడికి దాసుడు అయితే, దేవుడికి దాసుడు అయితే అప్పుడు నీ సిరంతా కూడా ఎవరిది? దానిపైన కూడా ప్రభు ఎవరు? ఆయనే కదా. నేను నా సంపాదనలో 10% దేవుడికి ఇస్తాను, మిగిలింది నాది అని అనుకోవడానికి వీల్లేదు. మొత్తం అంతా దేవునిదే, ఆయనే దానికి యజమాని. ఆయన దాన్ని ఎలా ఖర్చు పెట్టమని చెప్తే అలాగా ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టమని చెప్పాడు ఆయన? ఈరోజు మధ్యాహ్నం అభిషేకాన్ని చెప్తారన్నమాట. దేవుడు ఎలా ఖర్చు పెట్టమన్నాడు, మనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడుతున్నాము అనే విషయాలన్నీ మనం ఎప్పుడు చూస్తాము? ఈరోజు మధ్యాహ్నం సెషన్లో దాని గురించి అభిషేకాన్ని టీచ్ చేస్తాడన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. కొరింథియన్స్, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండవలెను. ఎలా ఉండాలంట? నమ్మకమైన వాడై ఉండాలంట. నమ్మకత్వం గురించి చూస్తారు చాలాసార్లు కదా. యథార్థతను, నమ్మకత్వాన్ని చూస్తారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23, 24 వచనాలు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలయందు మనస్సుంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఒక రాజుతో చెప్తున్నటువంటి సంగతులు కదా. కిరీటం తరతరములు ఉంటుందా, ధనం శాశ్వతంగా ఉంటుందా? అలా కాదు. నీ దగ్గర ఉన్నదానికి ముందు నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా, జాగ్రత్తగా కాపాడుకోవాలి, చూసుకోవాలి. వాటి విషయంలో మంచి గుడ్ స్టివర్డ్స్గా ఉండాలి. దేవుడిచ్చిన వనరులు, డబ్బుల విషయంలో నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కేవలం మనకి ఇవ్వబడినవి మాత్రమే కాదు, మనకి ఇవ్వబడిన వాటిలో రెస్పాన్సిబుల్గా ఉండాలనేది ఓకే, కానీ పక్క వాళ్ళ దగ్గర తీసుకున్న వాటి విషయంలో కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి ఈ విషయాలు కదా. పిల్లలకి ఈ రోజుల్లో చాలామంది నేర్పిస్తున్నారా? అస్సలు నేర్పించట్లేదు. రెస్పాన్సిబుల్గా ఎట్లా ఉండాలి, పక్కన వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు తీసుకున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, అసలు నేర్పించట్లేదు. చాలామంది విఫలమవుతున్నారు. పక్క వాళ్ళది ఏదైనా తీసుకుంటే దాన్ని అంతే జాగ్రత్తగా తిరిగి ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే మన వస్తువుల కంటే, మన దగ్గర ఉన్న వాటికంటే ఎవరి దగ్గర తెచ్చుకున్నవి ఏం చేయాలి? ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. ఒకవేళ అది మురికిగా ఉంటే ఏం చేయాలి? శుభ్రం చేసి ఇవ్వాలి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు చూస్తుంటే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు అసలు నేర్పించట్లేదని అర్థమవుతుంది. ఒకసారి ఒక ఫ్యామిలీ వాళ్ళు పాపం వాళ్ళు చక్కగా మినిస్ట్రీ మైండ్ తోటి కొంతమంది టీన్స్ కంటే ఇంకా కొంచెం చిన్న వయసు ఉన్న పిల్లలందరినీ ఇంటికి పిలిచారనమాట. కాస్త సరదాగా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకు కొన్ని విషయాలు నేర్పించవచ్చు కదా. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య చేస్తున్నటువంటి కంప్లైంట్ అనమాట. ఆ పిల్లలు వాళ్ళ బెడ్రూముల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళ మంచం పైకి ఎక్కి తొక్కుతూ ఇటు నుంచి అటు దూకుతూ ఆడుతున్నారంట. కిచెన్లోకి వెళ్ళిపోయి అన్ని డబ్బాలన్నీ వెతికేసి కొన్ని కింద పడేసి కొన్ని తినేసి
మన వస్తువుల పట్ల, మనకిచ్చిన డబ్బుల పట్ల మనం బాధ్యతగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, ఇంకొకరి దగ్గర తీసుకున్న వస్తువులు, పక్కన వాళ్ళ వస్తువుల పట్ల కూడా మనం బాధ్యతగా వ్యవహరించడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇది పెద్దవాళ్ళే చేయలేకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తారు? చాలాసార్లు పెద్దవాళ్ళే విఫలమవుతూ ఉన్నారు ఇట్లాంటి విషయాల్లో. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటూ ఉంటే ఇక పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇంకా మనం మన వస్తువుల పట్ల, డబ్బుల విషయంలోనూ బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలి. పక్కవారి విషయంలో ఇంకా ఎక్కువగా, చర్చికి సంబంధించిన వాటి విషయంలో ఇంకా ఎక్కువగా, పరిచర్యకు సంబంధించిన ఒక చర్చిలో అనంట పాస్టర్ గారు నాతోటి చెప్తున్న విషయం, చర్చ్ ప్రాపర్టీ అంటే అదేదో నిజంగానే అక్కడ ఏదో దేవుని ప్రెజెన్స్ ఉంటుంది, అదేదో దేవాలయం అని కాదు, కానీ దానికి ఉండాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరంట. దానికి పిల్లలంతా ఆ బబ్లిగమ్స్ తినేసి అంటించడము, పెద్దవాళ్ళంతా అది ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడము. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఇది మనం పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నటువంటి ఆ ప్రాపర్టీ అయినా సరే దాని పట్ల మనం అందరం బాధ్యతాయుతంగా ఉండాలి. ఎలా పడితే అట్లాగా పిచ్చి పిచ్చిగా చేయడానికి వీల్లేదు. దేవుడే మీ డబ్బు, ఆస్తిపాస్తులన్నిటికీ ప్రభు అయితే ఒక విధంగా మీ మీద ప్రెషర్ లేనట్టే. ఏం లేనట్టు? ప్రెషర్ లేనట్టు. ఒకవేళ దేవుడే మీ డబ్బు మీద, ఆస్తిపాస్తుల మీద ప్రభు అయి ఉంటే ఎందుకు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనము ఒకసారి నేను బైక్ పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేశాను. ఎవరో ఒక వ్యక్తి చాలా హరీలో ఉన్నాడు. నా బైక్ తీయబోతుంటే అతను ఇంకా తొందరగా తన బైక్ తీశాడు. నా బైక్ హ్యాండిల్కు నా బ్రేక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ది, అది ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఇట్లా వేలాడుతుంది అనమాట. నేను అతన్ని పిలిచి మాట్లాడబోయేవలకు సారీ బాస్ నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అతను రష్లో. హాస్పిటల్కి వెళ్ళాలంటున్నా అని చెప్తున్న వ్యక్తిని నేను ఆపగలనా? ఇంకా ఓ పక్క బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది అయిపోయింది, డ్యామేజ్ అయింది కదా, ఏం చేయాలి? కొంచెంసేపు ఆగి, ప్రభు ఈ బైక్ ఎవరిది? నీదే, కాబట్టి నువ్వే దీన్ని అనుమతించావు కనుక, నీ బైక్కి నువ్వు ఇట్లా చేయాలని నువ్వు అనుమతించావు కనుక ఇట్స్ ఓకే, ఫైన్. ఇంకా అంటే నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, అనవసరమైన టెన్షన్, ప్రెషర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ఒకటి, మన డబ్బుల పట్ల మనము యథార్థంగా, నమ్మకంగా వ్యవహరిస్తున్నాము అని మనము నిర్ధారించుకోగలిగినంత వరకు. రెండవది, దాని అంతటికీ ప్రభువు దేవుడే అన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం ఉంచుకున్నంత వరకు మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. నేను చెప్పిన రెండు విషయాలు అర్థమైనాయా? మనము నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా ఉంటున్నాము దేవుడు మనకు అప్పగించిన వాటి అన్నిటి విషయంలో అని మనం నిర్ధారించుకోగలిగినప్పుడు. రెండవది, నాకున్న సమస్తము ప్రభుదే అని నిర్ధారించుకోగలిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా మనం టెన్షన్ అయిపోయి ప్రెషర్కి గురి కాకుండా రిలాక్స్డ్గా ఉండొచ్చు. మన నమ్మకంగా ఉన్నంత వరకు దేవుడు మన వస్తువులకు, డబ్బులకు ఏం జరగాలని ఆయన ఇష్టపడతాడో అది చేస్తాడు ఆయన. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. మత్తయి సువార్త 25:21 ఒకవేళ మనము నిజంగా మన డబ్బుల పట్ల, దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరుల పట్ల యథార్థంగా, ఇంటెగ్రిటీతోటి, నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా నడుచుకునేటువంటి వారమైతే ప్రభు ఒక దినాన్ని మనకి ఏమనాలని, మనకి ఏం చెప్పాలని మనం కోరుకుంటాం మనందరము. మత్తయి సువార్త 25:21 భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో నీవు పాలు పొందుమని అతనితో చెప్పాను. సో మనకి దేవుడిచ్చినటువంటి ధనం విషయంలో, డబ్బుల విషయంలో, దేవుడిచ్చినటువంటి వనరులు, ఆస్తిపాస్తులు, వస్తురూపకంగా ఇచ్చిన వాటి అన్నిటి విషయంలో ఒకటి, మనము యథార్థంగా ఉంటున్నామా, రెండవది మనము నమ్మకంగా వాటిని వినియోగిస్తూ ఉన్నామా అనే ఈ రెండు విషయాలు మనము పరిశీలించుకోవాల్సినటువంటి వారము. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల్లి వంచి నాతో పాటు కొంత సమయము ప్రార్థనలో గడపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.